త్వరలోనే విశాఖ నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటన చేశారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విశాఖ వైఎంసీఏ సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ బీచ్ లో ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. జగన్ ఏపీలో వివిధ బీచ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈరోజు విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లు. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది.